నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా చాలామంది కూడా ఇష్టమైన ఫుడ్ ఏదని అంటే కర్రీస్లో చెప్తే ఫస్ట్ గోంగూర అని చెప్పేస్తారు. ఎందుకంటే అంత ఇష్టం అనమాట చాలామందికి. దాంతో ఎలాంటి కూర చేసుకున్నా, మనం పచ్చళ్ళు చేసుకున్న, లొట్టలు వేసుకుని తింటూ ఉంటారు. సో ఈరోజు నేను గోంగూరతోనే ఒక డిష్ తయారు చేస్తున్నాను పప్పు కాంబినేషన్లో. అదేంటంటే గోంగూర శనగపప్పు కూర. సో మంచి టేస్టీగా అవుతుంది, కొంచెం పుల్ల పుల్లగా, ఆ శనగపప్పు కొంచెం ఆ కమ్మదనం తగులుతూ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో గోంగూర శనగపప్పు కూర, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం ఏంటంటే శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టేసుకొని పొడి పొడిగా వచ్చే విధంగా మనం ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇలా మనకు కొంచెం పొడి పొడిగా రావాలన్నమాట. ఇలా ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే మనకు ఈ డిష్ బాగుంటుంది. మనం మెత్తగా రాకూడదు, కొంచెం పొడిగా ఉండాలి. అలా పలుకులుగా తగులుతూ ఉంటేనే ఈ డిష్లో మనకు బాగుంటుంది. ఓకే, సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, అంటే మనకు నల్లబడకుండా. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఇలా రావాలి మనకు. పచ్చిమిర్చి ఘాట్ బాగా వస్తుంది. మిక్సీ జార్లో కానీ లేకపోతే రోట్లో కానీ వేసేసి కచ్చాపచ్చగా దాన్ని చేసుకొని వేస్తారు. సూపర్గా ఉంటుంది ఆ డిష్ అనమాట. పచ్చళ్ళు చేసినా, ఇలాంటి కర్రీలు చేసినా గోంగూరకి కాంబినేషన్. ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్. సో ఈ డిష్లో మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ గోంగూరకి. సో గోంగూరతో మనం ఎప్పుడు ఏ డిష్ తయారు చేసుకున్నా కొంచెం మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగా సెట్ అవుతుందన్నమాట. పచ్చడి చేసినా లేకపోతే ఇలాంటి కర్రీస్ చేసుకున్నా కొంచెం మెంతులు అనమాట. ముందుగా మనం మెంతులు వేసుకోవాలి ఆయిల్లో, ఎందుకంటే ఇవి కొంచెం మనకు ఎక్కువగా వేగాలన్నమాట, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఆవాలు, ఇక్కడ కూడా ఇంకొంచెం జీలకర్ర, ఆవాలు చిట్టుపట్లాడాలి. మెయిన్గా కొన్ని రకాల మనం డిష్లు తయారు చేసుకునేటప్పుడు వాటిలో ఏదైతే పోపు వేసుకుంటామో దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పోపు పెట్టేసుకుంటే ఆ టేస్ట్ మెయిన్గా ఆ డిష్లో తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మరీ ఎక్కువగా కావద్దు, మరీ తక్కువగా కావద్దు. కరెక్ట్గా దానికి ఎంతైతే ఆ పోపు వేగాలో అంతే చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మనకు మధ్యలో నంచుకోవడానికి బాగుంటాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టి రెడీ చేసుకున్న పేస్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే జీలకర్ర. ఓకే, సో ఆ ఫ్రెష్గా వేసుకున్న ఆ వెల్లుల్లి సూపర్గా ఉంటుంది పచ్చళ్ళల్లో, అలాగే ఇలాంటి కర్రీస్లలో. సో ఇక్కడ నేను కొంచెం ఉల్లిపాయ కూడా వేస్తున్నాను, అది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేను మటుకు యాడ్ చేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇది కొంచెం ఆ పచ్చి వాసన పోతే చాలా, అంటే చాలామంది కూడా గోంగూర పచ్చళ్ళు చేసుకున్నప్పుడు చివరాకర్లో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తారు కదా, ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. అలా నేను ఇక్కడ కర్రీలో కూడా కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడే
కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కలర్ కొరకు. అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా బాగానే ఘాటుగా ఉంటుంది మనకి. ఆ స్మెల్ గమనిస్తూ ఉండాలి. ఆ వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి తాలూకు కొంచెం ఆ పచ్చివాసన పోవాలి. అలాగే మనం ఇందాక యాడ్ చేసుకున్న ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. ఇప్పుడు వచ్చేసి గోంగూర శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు. ఓకే, ఆకుకూరతో మనం ఎప్పుడు ఏ డిష్ చేసుకున్నా చూడడానికి క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది, బట్ ఉడికిన తర్వాత అది కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని చూసుకొని మీరు ఎంతమంది తింటారు, ఎన్ని పోర్షన్స్ మనం రెడీ చేసుకుంటున్నాం, దానికి ఎంత క్వాంటిటీ మనకు పడుతుందో చూసుకొని తెచ్చుకోవాలి. రెగ్యులర్గా చేసే వాళ్ళకి కొంచెం అలవాటు ఉంటుంది, బట్ కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది మనం బజార్కి వెళ్ళినప్పుడు, బట్ చేసుకున్న తర్వాత కొంచెం అయిపోతుంది. కొంచెం జిగురుగా గుజ్జు గుజ్జులా అయిపోవాలి ఇది బాగా మగ్గి. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొద్దిమంది పులుపు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్గా గోంగూరను ఉడకపెట్టేస్తారు, కొంచెం వాటర్ వేసేసి. ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ని పంపేసేసి ఆ గోంగూరని ఆకుపలంగా అలా కావాలంటే అలా యాడ్ చేసుకుంటారు, లేకుంటే రోట్లో వేసి కొంచెం కచ్చపచ్చగా దాన్ని చేసుకొని కొంచెం అంటే పేస్ట్లా రావాలనుకుంటే అలా కూడా యాడ్ చేసుకుంటారు. బట్ న్యాచురల్గా దానికి ఉండే పులుపు బాగుంటుంది కదా, తినడం కూడా చాలా మంచిది. అలాగే యాడ్ చేసుకోండి. బట్ కొంచెం తక్కువ కావాలనుకున్నాడు నేను చెప్పినట్టుగా కొంచెం సపరేట్గా ఉడికిచ్చేసి అలా చేసుకోవచ్చు. ఓకే, సో ఉడికిన తర్వాత కూడా అది మనం ఎక్కువగా మిక్సీ పట్టే అవసరం లేదు, అదే కొంచెం పేస్ట్లా అయిపోతుంది మనకు, ఆకులో కొంచెం జిగురు ఎక్కువగా ఉండడం వల్ల. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న శనగపప్పు, సో శనగపప్పుతోనే కాకుండా దీంట్లో నల్ల శనగలు కూడా చాలామంది వేసి చేసుకుంటారు, అంటే సపరేట్గా ఉడికిచ్చేసి నానబెట్టేసి ఉడికిచ్చేసి వేసుకున్న సూపర్గా ఉంటుంది. రైస్లో తినేటప్పుడు లేకపోతే రోటీ కాంబినేషన్లో తీసుకున్న మంచి కాంబినేషన్ అది. ఈసారి నల్ల శనగలు ఇంట్లో ఉంటే ఒకసారి అలా కూడా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. గోంగూర నల్ల శనగల కూర చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు దగ్గర పడాలి, అంటే ఆ గోంగూర తాలూకు ఆ పులుపు మనం వేసేసుకున్న ఆ ఉప్పు కారాలన్నీ కూడా వాటికి పప్పుకు తగలాలి కదా. చివరి ఆఖరిలో మనం కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం లైట్ మసాలా టచ్, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒకసారి అంతా బాగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుంటే మనం వేసిన జీలకర్ర ధనియాల ఫ్లేవర్ కానీ లేకపోతే గోంగూర ఫ్లేవర్ అన్నీ కూడా ఆ పప్పు కూడా పట్టేసి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఓకే, ఎస్, కరెక్ట్గా వచ్చేసింది మనకు కావాల్సిన టెక్స్చర్లోకి. మంచి స్మెల్ వస్తుంది, మనం ఆ గోంగూర స్మెల్ చాలా బాగుంటుంది. దానికి తోడుగా మనం దీంట్లో శనగపప్పు కూడా వేసుకున్నాం కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి
డిష్లోకి తీసేసుకుందాం. సో పైనండి కొద్దిగా కొత్తిమీర. హ్యాపీగా శనగపప్పు కాంబినేషన్లో ఇలా కర్రీ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీనికి తయారీ విధానం మీకోసం మరోసారి. గోంగూర శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 6, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 8, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1 టీ స్పూన్. గోంగూర శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో పసుపు, కారం, గోంగూర, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే గోంగూర శనగపప్పు కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈసారి బజార్కి వెళ్ళినప్పుడు గోంగూర తెచ్చేసుకోండి, ఇలా శనగపప్పు కాంబినేషన్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో ఫ్లవర్స్ తయారు చేసుకుంటాం, ప్లేట్ గార్నిష్ లాగా. కొంచెం మనకి ఇలాంటి డార్క్ కలర్లో కీరా ఉంటే చాలా బాగుంటుంది. సో వీటికి ముందుగా మనం లైన్స్ కొంచెం ఎడ్జెస్ ఏంటంటే మనకు కొంచెం డిజైన్గా వస్తుంది, ప్లెయిన్గా రాకుండా. ఓకే, సో కొంచెం లేతగా ఉన్నదైతే మనకు బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ చేసుకోవడానికి. కొంచెం దగ్గరగా వేసుకుంటే మనకు ఆ డిజైన్ అనేది దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తుంది. గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా కొంచెం దగ్గరగా తీసుకోవాలి. స్లైసెస్ లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. థిన్గా ఉంటే మనకు బాగుంటుంది అరేంజ్ చేసుకునేటప్పుడు. అరేంజ్మెంట్ మనకు సింపుల్గానే వస్తుంది. ఆ ఎడ్జ్లు కట్ చేసింది కొంచెం డిజైన్లా కనిపిస్తుంది అనమాట మనకి. ప్లెయిన్గా కూడా, అంటే మన దగ్గర ఆ టూల్ అది లేదు, చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం డిజైన్ ఉంటే ఆ డిస్ప్లే నీట్గా కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇది మనకు ఒక వెస్టర్న్ వెజిటబుల్ జుక్ని ఉంటుంది కదా, దాంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది 2 కలర్స్లో వస్తుంది, గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్. డిఫరెంట్ కలర్స్లో కావాలనుకున్నప్పుడు దాంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. కొన్ని ఎక్కువ స్లైస్లే ఉంటే మనకు 1-2 మనకు వేస్ట్ పైన, మిగతావి అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టెమ్స్ లాగా తీసుకుంటున్నాం. దీంట్లో
దీని వెనకాల ఉన్నది కొంచెం ఎక్కువగా ఉంటే థిక్గా తీసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం ఫ్లాట్గా అయిపోయేది ప్లేట్లో నీట్గా కూర్చుంటుంది. వీటిని ఇలా రౌండ్గా అరేంజ్ చేసుకోవాలి. కొంచెం దగ్గరగా చేసుకుంటే ఆ డిజైన్ చేసింది అనేది మనకు ఆ లేయర్ ఒకటి నీట్గా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్, అది కూడా సేమ్ అలాగే ఓవర్లాపింగ్గా రావాలి స్లైసెస్ అని కూడా. చిన్న చిన్న చేంజింగ్స్తోనే మనం ఇలా స్లైసెస్ని కట్ చేసేసుకొని డిజైన్ని మార్చుకుంటూ చేసుకోవచ్చు. లుక్ అనేది మారుతుంది, డిజైన్ కూడా మారుతుంది, ప్రజెంటేషన్ నీట్గా వస్తుంది. ఫుడ్ కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు సింపుల్గా అయిపోయే డిజైన్లు అనమాట ఇవన్నీ కూడా. మధ్యలో చెర్రీ టొమాటో, నెక్స్ట్ అక్కడక్కడ మనం కొన్ని లీవ్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, స్లిట్స్, థిన్ స్లిట్స్ ఉండాలి. సో అన్నిటికి కూడా బెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది థిన్గా మనం స్లిట్స్ ఇస్తే. నెక్స్ట్ వీటిని కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఫ్యాన్ షేప్లో వస్తుంది. అలాగే దీన్ని ఇలా హాఫ్ సర్కిల్లో కట్ చేసేసుకొని కాండం దగ్గర కొంచెం మనం కవర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఒకదానిపైన ఒకటి అలా పెట్టేసుకుని రైట్. సో ఇలా కీరా అలాగే చెర్రీ టొమాటో ఈ రెండింటి కాంబినేషన్లో హ్యాపీగా ఇలా ప్లేట్ గార్నిష్ తయారు చేసేసుకొని ఫుడ్తో పాటు మనం ప్రజెంట్ చేస్తే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో బజార్ నుంచి మనం కూరగాయలు అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు
కాకరకాయలు కూడా తెచ్చుకున్నప్పుడు చాలామంది ఏంటంటే అలా ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 3 నెలలు పెట్టేసి మర్చిపోతూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఆ డిష్ చేయాలనుకున్నప్పుడు తీస్తే కొంచెం ఫంగస్లా వచ్చేసి లేకపోతే ఒక్కొక్కసారి పండిపోతాయి. అవి పండిపోయి ఎల్లోయిష్ కలర్లోకి వచ్చేసి వాడుకోవడానికి అనుకూలంగా ఉండవు. అలా కాకుండా ఉండాలంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే కొంచెం వాటిని ముక్కలుగా కట్ చేసేసి ఓ పాలిథిన్ కవర్లో అంటే జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తొందరగా పాడవకుండా ఉంటాయి అన్నమాట. అంటే క్లోజ్డ్గా ఉండడం వల్ల కొంచెం తొందరగా హీట్లా ప్రొడ్యూస్ అయ్యి కొంచెం అది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం ముక్కలుగా చేసుకుంటే మనం తొందరగా పాడవకుండా ఉంటుంది. అలాగే జనరల్గా ఏంటంటే మరీ ఎక్కువ రోజులు పెట్టుకోకుండా మనం మధ్యలో ఈ రోజుకి మనం ఏదైతే కాయగూర మనం బయటకు తీసుకుంటామో నెక్స్ట్ వాటి స్టేజ్ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఏ కాయగూర కూడా మనకు పాడవకుండా ఉంటుంది అనమాట. ఒక రఫ్ చెక్ అనేది చేసుకోవాలి ఆ కూరగాయ తీసుకున్న తర్వాత మిగతావి ఎలా ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆ నెక్స్ట్ పూటకి మనం ఏ వెజిటేబుల్ ముందుగా తీసేసుకుని మనం వండేసుకుంటే పాడవకుండా మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఈసారి మీరు కాకరకాయలు తీసుకున్నప్పుడు ఈ చిట్కాని పాటించండి. చూసారు కదా, కీరాతో కొంచెం అంటే ప్లెయిన్గా కాకుండా కొంచెం లైట్ అలా లైన్స్లా ఇచ్చేసి కట్ చేస్తే డిజైన్ అనేది మారిపోతుంది. ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా గోంగూర శనగపప్పు కూర గుమగుమలాడుతూ నా ముందు రెడీగా ఉంది. గోంగూర స్మెల్ డిఫరెంట్గా ఉంటుందండి, టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు తినాలి అన్నట్టుగా. ఓకే, సో కొంచెం పప్పు, మాటలు లేవు, సూపర్గా ఉంది. కొంచెం స్పైసీగా ఉంది, అంటే పులుపున్న చోట కొంచెం స్పైసీనెస్ ఉండాలి, అప్పుడే రెండింటి కాంబినేషన్ అనేది బాగా కుదురుతుంది. మనం వేసుకున్న ఆ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ సూపర్గా కాంబినేషన్ కుదిరింది దీనికి. శనగపప్పు కొంచెం కమ్మకమ్మగా, పచ్చిమిర్చి ఘాటు, అలాగే గోంగూర పులుపు, ఓవరాల్గా డిష్ అనేది సూపర్గా ఉంది. సో వేడి అన్నంతో కానీ లేకపోతే చపాతీతో కానీ వీటన్నిటి మించి అనుకుంటే జొన్న రొట్టె ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో గోంగూర వెజ్ కాంబినేషన్లో చేసుకుంటారు, నాన్ వెజ్ కాంబినేషన్లో చేసుకుంటారు, ఎలా చేసుకున్నా గోంగూరతో సూపర్గా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి గోంగూరతో డిష్ ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా శనగపప్పు కాంబినేషన్లో చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంట్లో అందరు కూడా బాగా మెచ్చుకుంటారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.